రేపు సోమవారము, పైగా అష్టమి. ఇలా సోమవారము, అష్టమి రావటం అనేది చాలా గొప్ప విశేషము. కాబట్టి ఈ సోమవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. మరి అష్టమి తిథితో కలిసి వచ్చినటువంటి ఈ సోమవారం రోజున మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే ఒకే ఒక్క మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇలా చేయటం వలన మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించని స్థాయికి ఎదుగుతారు. ధనం 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. అంతేకాకుండా బంగారము, భూములు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే యోగాలు కూడా మీకు సిద్ధిస్తాయి. అంత పవర్ఫుల్గా ఈ మందార ఆకు పరిహారం అనేది 100కు 1000% సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే అష్టమి అంటే మనకు సోమవారం తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా ఉంటాయి. మందార చెట్టు ఎంత గొప్పదో అందరికీ తెలిసిందేనండి. కాబట్టి ఇలా చేయటం వలన మీరు సొంతిల్లు కొనుగోలు చేసే అవకాశం కానీ లేదా సొంతింటి కల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు చూడండి, చాలామందికి కూడా పల్లెటూరుల్లో కావచ్చు లేదా సిటీస్లో జాబ్స్ పరంగా బిజినెస్ పరంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక సొంతిల్లు ఉండాలని ఎంతో ఆశగా ఉంటుందన్నమాట. కానీ ఇంటికి దిగుదామంటే డబ్బు సరిగ్గా ఉండక మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చిద్దేమో, మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిద్ది కదా అని చెప్పేసి ఇల్లు కొనాలన్నా కొనుగోలు చేయలేరు. కట్టాలన్నా అక్కడ వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి సమస్యలు. కొంతమందికి డబ్బు లేక సమస్యలు ఎక్కువ శాతం, కొంతమందికి డబ్బు ఉన్నా కూడా గ్రహాలు అనేవి అనుకూలించక ఎప్పుడు ఏదో ఒక రకమైన అడ్డంకుతో ఏంటంటే ఆ సొంతింటి దాకా వెళ్ళలేరనమాట. అంటే మనకు తినటానికి ఉన్నా లేకపోయినా ఉండటానికి ఒక నీడ. మనం అద్దెళ్ళల్లో ఎంత ఉన్నా అవి మన సొంతిల్లు కావు. నెలొచ్చేసరికే అద్దె కట్టాల్సిందే, వాళ్ళ చేత ఒక మాట పడాల్సిందే. కాబట్టి మనకి అంటూ ఒక చిన్న ఇల్లైనా సరే మన సొంతిల్లు మనకి ఉండాలి. ఒక అపార్ట్మెంటు, ఒక ఫ్లాటు లేదా ఒక పెద్ద బిల్డింగో, డూప్లెక్సో ఇట్లా కొంతమందికి కొన్ని కొన్ని కలలు ఉంటాయి. అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఈ పరిహారం. దీనికి మీరేం చేస్తారంటే రేపు సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా చీపురుతో చిమ్మి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉప్పు నీటితో తుడవండి. ప్రతి మూలలో గదిలో కూడా ఉప్పు నీటితో తుడవటం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, నలుగురు ఎడుపులు ఇవన్నీ తొలగిపోతాయన్నమాట. అలా చేసేసి చక్కగా ప్రతి ఒక్కరు కూడా తలస్నానం అనేది చెయ్యాలి. ఈ సోమవారం అష్టమి అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఇది మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. అలాగే గుమ్మానికి బయట కూడా చక్కగా బియ్యపు పిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి చల్లుకోండి. ఇక తలస్నానం చేయాలి. తలస్నానం ఎలా చేయాలంటే సోమవారం ఏమి తినకుండా తలస్నానం చేయాలి. తిన్న తర్వాత తలస్నానం చేస్తే 1,000,000 దీపాలు ఆర్పినంత పాపం అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి చక్కగా అందరూ కూడా ఏమి తినకుండా తలస్నానం చేసేసి పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా క్రీమ్ కలర్ అంటే బంగారు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ ఇవి కట్టుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం అనేది చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ చక్కగా మారేడు దళాలను సమర్పించి శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం పెట్టుకోండి. ఇక్కడ మనకి మారేడు దళాలు, బిల్వ దళాలు ఎంత శక్తివంతమైనవో అలాగే మనకి మందార ఆకు కూడా అంతే శక్తిని పోలి ఉంటుందన్నమాట. ఇక గోవుకు ఆహారంగా మీకు అందుబాటులో అరటి పండ్లు కానీ లేదా బెల్లము, బియ్యము కలిపి పెడతాం కానీ ఇలా పెట్టడం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇక తరువాత ఏంటంటే మీరు ఉదయం 10 గంటల లోపు ఇంట్లో పూజ కూడా చేసుకోండి. చక్కగా పటాలన్నీ కూడా శుభ్రంగా తుడిచి గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి మీరు దీపారాధన అనేది చేసుకోండి. దీపం పరబ్రహ్మ స్వరూపము. ఏ ఇంట్లో అయితే చక్కగా దీపం వెలుగుతూ ఉంటుందో నిత్య దీపారాధన కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్ళ జోలి ఎటువంటి దుష్టశక్తులు కానీ, నరుల ఏడుపులు కానీ, ఇలా డబ్బు పరంగా సమస్యలు కానీ ఏవీ ఉండవండి. సమస్యలు అసలు ఎలా వచ్చినాయో ఎలా పోతాయో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే అదంతా కూడా దేవుడు ఆ చెడు
చెడునంతటిని కూడా గ్రహించేసి ఆ చెడును మనకు తాకనీయకుండా ఆయన కాపాడుతూ ఉంటాడనమాట. కాబట్టి చక్కగా ఇంట్లో పూజ అనేది చేసుకోండి. కుదిరితే ఒక కొబ్బరికాయను కూడా కొట్టేసేసి చక్కగా స్వామివారికి నమస్కారం అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టపడి సంపాదించినా కూడా కుటుంబాలు జరగక ఎంతగానో అల్లాడిపోతున్నాము. మనకి అంటే అవసరమైనటువంటి ఖర్చుల కన్నా కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఒక్కొక్కసారి నెత్తి మీద పడుతూ ఉంటాయి. అంటే అనారోగ్య సమస్యలు రావటం కావచ్చు, లేదా పిల్లల చదువులేంటా, వాళ్ళ భవిష్యత్తు ఏంటా, అసలు ఈ సమస్యలేంటి, ఈ అనారోగ్యాలేంటి, అసలు ఈ గొడవలేంది ఏంటి, అసలు అందరూ ప్రశాంతంగానే ఉంటున్నారు. కానీ మనకు మాత్రం ఎప్పుడు కూడా ఎందుకు ఆ భగవంతుడు ఒకటి పోయేసరికి ఒకటి అని చెప్పేసి చాలామందికి కూడా బాధలు పడుతూ ఉంటారనమాట. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిద్ది. అలా ఎంతగానో నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాంటివన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ మందార ఆకు యొక్క పరిహారం ఏంటంటే మీ యొక్క ఉద్యోగాలలో, వ్యాపారాలలో మంచిగా ఎదుగుదలను, మీకు ఎలాగైతే ఈ అడ్డంకులన్నీ ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది ఈ మందార ఆకు. అంత శక్తివంతమైనది. ఎందుకంటే మందార చెట్టు సాక్షాత్తు దేవతా వృక్షము. భూమి మీద దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నప్పటికీ మందార చెట్టుకు ఉన్నటువంటి శక్తి అనేది చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి మనకి చూడండి, వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇంటింటికి పల్లెటూరుల్లో చక్కగా ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు నిండా పూలు ఉండి ఇల్లంతా కూడా అసలు ఎంతో కలకలలాడుతూ ఉండేదనమాట. ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. చక్కగా మందార పూలతో స్వామివారికి అలంకరణ చేసేసి పూజ చేసి ఇట్లా మందార ఆకులు కావచ్చు, పువ్వులు కావచ్చు, కాడలు కావచ్చు, ప్రతీదీ కూడా శక్తివంతమైనవి. ఆరోగ్యపరంగా కూడా ఇవి చాలా మంచివన్నమాట. ఇలాగా మనకు చూసుకుంటే అన్ని రకాలుగా ఈ మందార చెట్టు యొక్క విశిష్టత ఏదైతే ఉందో అది సామాన్యమైనది కాదు. కాబట్టి ఈ అష్టమి తిథిని మీరు అస్సలు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పరిహారం మీరేంటంటే రేపు రాత్రి 10 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. రేపు సోమవారం అష్టమి తిథి రోజున రేపు రాత్రి 10 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. మీరు పూజ ఉదయం 10 గంటల లోపు చేయటానికి కుదరకపోతే సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి 6 గంటల లోపైనా మీరు పూజ చేసుకోవచ్చు. పరిహారం మాత్రం రాత్రి 10 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. అంటే ఉదయం దగ్గర నుంచి రాత్రి 10 గంటల లోపు వరకు మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది గుర్తుంచుకోండి. అయితే రేపు కొన్ని పొరపాట్లు చేయకూడదు. రేపు పొట్లకాయ కూరను పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే సోమవారం కాబట్టి పొట్లకాయను వండకూడదు, తినకూడదు. అలాగే ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. రేపు పాలు పొంగించి మీకు కుదిరితే ఒక గుప్పెడు బియ్యం వేసేసి కాస్త పరమాణం అంటే బెల్లపన్నం పొంగల్ అంటారు కదా, అది చేసేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే ఇంట్లో పసుపు నీటిని చిలకరించండి. పసుపు నీటిని చల్లటం వలన మనకింట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో ధూపం, సాంబ్రాణి పొగ వేయటం వలన కూడా మనకు దుష్ట శక్తి లేదన్నా ఉన్నా కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మగవారు రేపు గడ్డాలు చేయించుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు విరబోసుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి కూడా చేయకూడదు. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. నాన్ వెజ్ కూడా తినకూడదు. ఇలా మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా అక్కడ స్వామివారికి అభిషేకం చేసేసుకోండి. లేదు అంత టైం మాకు లేదనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టేసి సింపుల్గా ఇంట్లో పూజ అనేది చేసుకోండి. కొంతమందికి ఇంట్లో శివలింగాలు ఉంటాయి. ఇంట్లో కొంతమందికి చిన్న చిన్నవి ఇంట్లో మీకు శివలింగం ఉంటే మీకు చక్కగా ఇంట్లోనైనా సరే శివలింగానికి అభిషేకం అనేది చేసేసుకొని మీరు తర్వాత పూజా కార్యక్రమాలు అనేవి ముగించుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు అవకాశాన్ని బట్టి ఏది కుదిరితే అలా చేయండి. ఇక తర్వాత ఈ పరిహారం ఏంటంటే ఈ మందార చెట్టు దగ్గరికి మనం వెళ్ళాలి. మన ఇంట్లో మందార చెట్టు ఉంటే లేదు పక్కింటి మాకు లేదండి ఎక్కడన్నా తెచ్చుకోవాలనుకుంటే మీరు అక్కడ తెచ్చుకున్నా పర్వాలేదు. ఏదైనా సరే మనకు మందారాకు ఒకటి ఉంటే సరిపోతుందన్నమాట. ఇక ఇది స్నానం చేసిన తర్వాత మాత్రమే చెయ్యాలి. అలాగే రాత్రి 10 గంటల లోపు ఈ పరిహారం అన్నాం కదా అని సాయంత్రం 6 దాటినాక ఈ చెట్టు ఆకులు మనం గిల్లకూడదు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా సరే సాయంత్రం 6 లోపే ఈ ఆకులు తుంచుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. తర్వాతైనా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చీకటి పడ్డాక ఆ చెట్లను మనం తాకకూడదు. ఇది గుర్తుంచుకోండి.
ఇక చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని పోసేసి నమస్కారం చేసుకొని, ఓ వృక్షమా, నేను నీ దగ్గర నుంచి ఒక ఆకును తీసుకుంటున్నాను. నాకు అంటే మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి. అంటే సొంత ఇంటి కోసమా, లేదా ఉద్యోగం కోసమా, వివాహం కోసమా, లేదా వ్యాపారంలో కలుసుబాటు కోసమా, భార్యాభర్తలు బాగా ప్రేమగా ఉండాలని ఇట్లా మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక మందారాకును తుంచుకొని తెచ్చుకోండి. ఆకు మీద అంటే ఆకు ఫ్రెష్గా ఉండాలి, ఆకు ఎక్కడ చినిగి ఉండకూడదు. తర్వాత ఆకును చక్కగా పసుపు నీటితో శుభ్రంగా కడిగి తుడిచేసేసి సిద్ధం చేసుకోండి. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మందార ఆకుతో పాటుగా పంచదార 1 స్పూన్ అనేది కావాలన్నమాట. పంచదార అనేది శుక్రగ్రహానికి అంకితం చేయబడింది. ఒకవేళ పంచదార లేదు అనుకుంటే మీరు పటికీ బెల్లం చిప్స్ కానీ, లేదా పటికీ బెల్లం కూడా మనకు తెలుపు రంగులో అంటే సోమవారం కాబట్టి తెలుపు రంగులో ఉన్న పదార్థంతో చేస్తే మీకు దోషాలు తొలగిపోయి మంచిగా కలిసి వస్తుందన్నమాట. అలా పటికీ బెల్లం చిప్స్ అయినా మీరు 1 స్పూన్ పెట్టేసేసేయచ్చు. ఇలా పంచదార కానీ పటికీ బెల్లం చిప్స్ కానీ తీసుకొని తర్వాత లవంగాలు కూడా ఈ పరిహారానికి కావాలి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. ఇవి మనకు వంటింట్లోనే దొరుకుతూ ఉంటాయి. అయితే ఇట్లా పువ్వున్న లవంగాలు తీసుకోవాలి. ఇవి నరదిష్టిని చెడును వెంటనే లాగేస్తాయి, మనకు మంచిని తెచ్చి పెడతాయి. తరువాత 2 యాలకులు. యాలకులు కూడా చాలా శక్తివంతమైనవి. యాలకులు ఏంటంటే ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తాయి. ఆ యాలకుల సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందన్నమాట. తర్వాత పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములు 1 లేదా 2 తీసుకోండి. పసుపు కొమ్ములు అనేవి చాలా పవర్ఫుల్ అన్నమాట. పసుపు కొమ్ములు మనకు మంగళకరమైనవి, శుభప్రదమైనవి కాబట్టి పసుపు కన్నా పసుపు కొమ్ములు తీసుకుంటే ఈ పరిహారం ఇంకా బాగా సిద్ధిస్తుంది. ఇలా చక్కగా ముందుగా ఈ ఆకును సిద్ధం చేసుకొని దాని మీద ఇలా 1 స్పూన్ పంచదార, అలాగే 2 లేదా 3 లవంగాలను తీసుకొని ఆ పంచదార మీద పెట్టుకోవాలి. తర్వాత దీనితో పాటుగా 1 లేదా 2 పసుపు కొమ్ములు లేదా ఒక 5 పసుపు కొమ్ములైనా పెట్టుకోవచ్చు, అది మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి. అలాగే 2 యాలకులు. ఇట్లా ఈ అన్ని పదార్థాలను కూడా ఈ మందారాకు మీద మనం ఇక్కడ చూపించినట్లుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసుకొని మీరు పూజ చేసేటప్పుడు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ దగ్గర ఈ తొడిమ ఏదైతే ఉందో ఆ తొడిమని దేవుడి వైపుకు తిప్పి అంటే దేవుడి వైపు ఉండేలాగా పెట్టేసేసి చక్కగా మీరు నమస్కారం చెప్పుకోవాలి. కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకొని, ఇట్లా మేము ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, మేము బంగారం కొనుక్కోవాలి, మేము భూములు కొనుక్కోవాలి, మేము మంచిగా సంపాదించుకొని ఒక స్థాయిలోకి రావాలి దేవుడా, మాకున్న అడ్డంకులు, ఈ జనాల ఏడుపులు, ఈ శత్రు సమస్యలన్నీ తీసేసి మాకు బాగా కలిసి వచ్చేలాగా చెయ్యి, మాకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను, మానసిక సమస్యలను, మానసిక ఒత్తిడిని తగ్గించు, మాకు ధనద్వారాలు తెరిచేలా చెయ్యి, నీ యొక్క చల్లని చూపు మా మీద పడేలా చెయ్యయ్యా స్వామి, మా జన్మ ధన్యమైపోయిద్దని చెప్పి నమస్కారం చేసుకొని పూజ గదిలో అక్కడే ఆకునంతే ఉంచేసేసేయండి. ఇలా మీరు సోమవారం పూజ చేస్తారు కదా, అది ఉదయం కానీ సాయంత్రం కానీ పూజలో అట్లా పెట్టేసేసి తరువాత ఆ రోజంతా కూడా ఆ పూజ గదిలోనే ఉంచేసేసేయండి. ఒకవేళ పూజ చేసేటప్పుడు మాకు కుదరలేదు అని అనుకుంటే మీరు తర్వాత అయినా సరే ఈ పరిహారం అనేది చేసేసుకొని పూజ గదిలో పెట్టేసేసి ఆ రాత్రి అంతా మాత్రం దేవుడి ముందు అలా ఉంచేసేసేయండి. ఆకుని ఒక ప్లేట్ మీద పెట్టేసేసి అలా ఉంచడం వల్ల ఏంటంటే రాత్రంతా కూడా మనం ఇంట్లో ఆ ఆకును ఉంచడం వలన అందులో వేసినటువంటి పంచదార కానివ్వండి, ఈ మందార ఆకు కానివ్వండి, ఈ పసుపు కొమ్ములు కానివ్వండి, ఈ లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడుని, నెగిటివ్ ఎనర్జీని, ఇలా ఇంటి పరంగా ఏదన్నా ఉన్న వాస్తు దోషాలని ఇవన్నింటిని కూడా ఇవి పూర్తిగా గ్రహించేస్తాయి, ఆ చెడునంతటిని కూడా లాగేస్తాయి అన్నమాట. అంతేకాకుండా దేవుడి దగ్గర ఉంచడం వలన దేవుని యొక్క దైవశక్తి కూడా వాటి మీద ఉండి వాటికి ఉన్నటువంటి పవర్ అనేది అధికంగా మారి మన సమస్యను కూడా అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని ఎలాగైతే గ్రహిస్తాయో అలాగే మన సమస్యను కూడా గ్రహించి ఆ చెడునంతటిని కూడా తొలగించి మనకు మంచి కలిగేలా చేస్తాయి. ఇక మరుసటి రోజు అంటే రేపు మంగళవారం రోజున సోమవారం అంతా అలా ఉంచేసి మంగళవారం రోజున ఇక ఆకును ఏదైనా కవర్లో వేసుకొని తీసుకొని వెళ్ళి పారే నీటిలో కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి, కాళ్ళు కడుక్కొని రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏదైతే మీరు కోరుకున్నారో ఆ కోరిక అనేది 100కు 1000% నెరవేరుతుంది. చాలా చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఎందుకంటే ఈ మందార ఆకుతో సహా అందులో వేసిన పదార్థాలన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. ఇలా సొంతింటి కల నెరవేరటము, ఒక చిన్న ఇల్లు అయినా సరే అప్పు లేకుండా
కాకుండా మనకంటూ ఒక ఇల్లు కట్టుకోగలిగిన శక్తి రావటము, అలాగే అలాంటి అవకాశం కూడా మనకు రావటము, డబ్బు ఉన్న కొంతమందికి ఏదన్నా అడ్డంకులు ఏర్పడతా ఉంటాయి, అవన్నీ తొలగిపోవటం కావచ్చు. ఆడవాళ్ళు ఎంతగానో బంగారం కొనుక్కుందామని ఆశ ఉంటుంది, కానీ కొంతమందికి అసలు బంగారం కొనుక్కోవటానికి డబ్బులే ఉండవు. అలా బంగారం కొనుక్కోవటము, ఇట్లా సొంతింటి కల నెరవేరటము, అలాగే కొంతమంది అప్పుల సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అలా వాళ్ళకి ఏదన్నా అప్పులు ఉంటే అవన్నీ కూడా తీరిపోయి వాళ్ళకి కలిసి రావటము, ఇట్లా మీరు ఏదైతే కోరుకుంటారో అదంతా కూడా తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి. అయితే ఇలా చేస్తున్నాము అని చెప్పేసి మీరు నలుగురికి చెప్పుకోవద్దు. నలుగురికి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీరు నలుగురికి చెప్పుకోవటం వలన ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పుకోండి, అంతేకాని ముందుగా చెప్పుకుంటే మాత్రం ఆ చేసే పనికి మనకు రిజల్ట్ అనేది రాదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎందుకంటే తలా ఒక మాట అంటారు, అంటే వీటికే జరుగుతాయా అది ఇదని చెప్పేసేసి, కానీ మన పూర్వీకులు వెనకటి రోజుల్లో ఇలాంటి పరిహారాలు చేసి వాళ్ళు కోరుకున్నట్లుగా జరిపించుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ అష్టమి తిథి అంటే మనకు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి తిథుల్లో మనకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి రోజుల్లో చేసే పూజలు కావచ్చు, పరిహారాలకు కావచ్చు, దైవశక్తి అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. ఆ రోజు ఉన్నటువంటి గడియలు మొత్తం కూడా మంచియే. ఇది మనకు కృష్ణపక్షంలో వస్తుందన్నమాట. కాబట్టి ఈ అష్టమి తిథి మనకేంటంటే రేపు సోమవారము తెల్లవారుజామున 3:25 ప్రారంభమయ్యి 9 మంగళవారం తెల్లవారుజామున 3:20 వరకు మనకి ఈ అష్టమి తిథి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రోజున చేసేటటువంటి పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, అవి ఖచ్చితంగా దైవానికి చెందుతాయి. అలాగే మీకు కుదిరితే ఉపవాసం చేసే ప్రయత్నం అనేది కూడా చేయండి, లేదా అల్పాహారం పాలు పండ్లను తీసుకుంటానైనా సరే ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూట భోజనం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో ఈ అష్టమి తిథి రోజున చేసినటువంటి ఈ మందారాకు పరిహారము మీ జీవితాల్లోకి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. నమ్మకంతో చేయండి, అలాగే ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయండి. అర్థమైంది కదండి. రేపు సోమవారం అష్టమి తిథి రోజున మందారాకుతో పరిహారం ఎలా చేయాలి, అలాగే ఈ రోజున చేయాల్సినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటి, అష్టమి తిథి టైమింగ్స్ ఏంటి, ఇదంతా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వీడియో మళ్ళీ వినే ప్రయత్నం అనేది చేయండి. అలాగే ఈ పరిహారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ అనే బెల్ని కూడా క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.